విశాఖ జిల్లా 88వ వార్డ్ సత్యవానిపాలెం గ్రామంలో జనసేన నాయకులు గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థి వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఒకప్పుడు పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతం జీవీఎంసీలో విలీనమైన అభివృద్ధికి మాత్రం నోచుకోలేదని, డ్రైనేజీ లేకపోవడం వల్ల మురికి నీరు నిలవ ఏర్పడి ప్రజలు వ్యాధికి గురవుతున్నారన్నారు. రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, ఈశ్వర్, నాయుడు, రూపేష్, జన సైనికులు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 88వ వార్డు సత్యవానిపాలెం గ్రామంలో జీవీఎంసీ అధికారులకి రోడ్డు విస్తరణ పనులు చేపట్టమని, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయమని పలుమార్లు కంప్లైంట్ చేసిన వారికి పన్నులు కట్టించుకునే ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మాత్రం లేదని ఈరోజు జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని పనులు చేసే విధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడతాం, గ్రామాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పుతున్న ప్రభుత్వాలు మారాయి, ఎమ్మెల్యేలు మారారు, కానీ సత్యవానిపాలెం గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి మాత్రం అలాగే ఉంది. గ్రామం అయితే సిటీకి దగ్గరగా ఉందని చెప్పుకుంటాం, కానీ డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చి డ్రైనేజీలో ఇల్లు ఉందా, ఇల్లులో డ్రైనేజీ ఉందా అనే సిచ్యువేషన్ సత్యవానిపాలెం గ్రామంలో ఉంది. కావున జనసేన పార్టీ తరఫున అధికారులను మరియు ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమనగా సత్యవానిపాలెం ఏర్పరిచి రోడ్డు విస్తరణ చేసి ప్రజల ఆరోగ్యాల్ని, అదేవిధంగా గ్రామ అభివృద్ధిని చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. లేని ఎడ్ల రాబోయే రోజుల్లో ఈ యొక్క విస్తృతంగా దీన్ని ధర్నా రూపంలో చేసి ప్రభుత్వాన్ని ప్రజా తీర్పుకు అనుకునేలాగా చేసే విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై జనసేన. నా పేరు రెడ్డి పార్వతి అండి, సత్యవానిపాలెం అండి. మేము 20 సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉంటున్నామండి. నీళ్ళు వెళ్ళే సదుపాయం లేక బ్రష్లు కూడా చేసుకుని బకెట్లో పోసుకొని అవతల కాలువ కూడా పట్టుకెళ్తున్నామండి. సొంతూరేనండి ఇది. సైడ్ కాలువలు లేవు. వర్షం నీళ్ళు కూడా ఇంట్లోకి వస్తే చేటతోటి ఎత్తేసి బకెట్లతో పట్టుకుని అవతలకి వెళ్తున్నామండి. మగవాళ్ళందరూ స్నానానికేమో నూతుకి వెళ్తున్నారండి. మేము బట్టలు కూడా సదుపాయం లేదండి. బ్రష్లు చేయడానికి సదుపాయం లేనిది ఇంకా బట్టలు జాడించడానికి, అంట్లు తోముకోవడానికి ఇంకేం సదుపాయం ఉంటుంది ఏంటండి? చెప్పామండి, ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పామండి. ఏమీ లేదండి, ఎవరు చేసింది ఏదీ లేదండి. మేము ఇలాగే బాధలు పడుతున్నామండి. రాలేదు. అడిగాము, వస్తామమ్మా అన్నారు, కానీ ఎవ్వరు మాకు ఎవ్వరు రాలేదండి. కరెంట్ పోలుకు వైర్లు కూడా తీసేసినా సరే మాకు ఇప్పుడు దిక్కు లేదండి. చీకట్లో ఉండవలసిందే. ఒక స్తంభం లేదు, ఒక కాలువ లేదు, నీరు వెళ్ళే సదుపాయం లేదు, బ్రష్లు చేసుకోవడానికే దిక్కు లేదండి. అన్ని బాధలలో మేము ఉన్నామండి. దోమలు కరిసేసినా, జ్వరాలు వచ్చినా మాకు ఆదుకునే దిక్కు లేదండి. అనారోగ్యాలతో కూడా మేము బాధపడుతున్నామండి. అదండి మా పరిస్థితి. మా బాధ కొంచెం అర్థం చేసుకోండి.